ఓకే గూగుల్ వెల్కమ్ టు వైజాగ్ అన్న ఏపీ ప్రభుత్వ పిలుపుతో సాగర తీరానికి తరలివచ్చింది టెక్ దిగ్గజ సంస్థ. ఇక గూగుల్ రాకతో 1,00,000 కోట్ల పెట్టుబడులతో పాటు 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయంటోంది కూటమి సర్కార్. ఇటు వైసీపీ మాత్రం గూగుల్ పేరుతో ప్రచారం కాదు, వాస్తవాలు చెప్పాలి అంటోంది. అక్టోబర్ 14, 2025 ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది గూగుల్ సంస్థ. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ సంస్థ ఈ సెంటర్లో ఏకంగా 1,33,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. The largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్టుగా చెప్పారు. Even Hyderabad I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. ఈ ప్రాజెక్టుతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ నగరం మారుతుంది. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానమవుతోంది. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్ తో సుమారు 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెబుతోంది సర్కార్. Because we feel this $10 billion investment is going to create jobs up to 1,88,000. And also the kind of ancillaries and the other industries, other data centers, other technology infrastructure that is going to come is going to boost the GDP of more than 11,000 crores every year. That is the scale, that is the capacity of the investment that we are talking about. గూగుల్ తో $18 బిలియన్ ఒప్పందం అనంతరం ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబుకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. అటు విశాఖలో కూటమి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సత్యం జంక్షన్ లో స్వీటు పంచుకుని బాణాసంచా పేల్చి డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. అటు వైసీపీ నేతలు మాత్రం గతంలో తమ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఇకోసిస్టమ్ కారణంగానే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు. డేటా సెంటర్ తో వచ్చే ఉద్యోగాలు చాలా స్వల్పమని, దాంతో పాటు డెవలప్మెంట్ సెంటర్ వచ్చినప్పుడే యువతకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఇకోసిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది, అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. అయితే వైసీపీ నేతల్లా తాము కాకి లెక్కలు చెప్పమని, తమ ప్రభుత్వం ఏం చేసినా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుందని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆన్ పేపర్ ఒక గూగుల్ వల్ల ఎంత వస్తుంది, లేకపోతే టీసీఎస్ వల్ల ఎంత వస్తుంది, యాక్సెంచర్ వల్ల ఎంత వస్తుంది, సిఫీ వల్ల ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఏదో కాకుల లెక్కలు చెప్పుడు కుదరదు. ఖచ్చితంగా దానికి లెక్కలు ఉన్నాయి. దీనివల్ల ఎంతమందికి ఉపాధి లభించబోతుంది అనేది కూడా క్లియర్ కట్గా ఉంది. 12 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లో 6 లక్షల కోట్లు వైజాగ్ వచ్చాయంటే వైజాగ్ అనేది ప్రత్యేకించి యువతకి ఈరోజు ఒక దీని కింద కాబోతా ఉంది. గూగుల్ రాకతో విశాఖ రాత మారుతుందని చెప్తున్నారు కూటమి నేతలు. అటు వైసీపీ నేతలు మాత్రం పెట్టుబడులు సరే, ఉపాధి మాట ఏంటని ప్రశ్నిస్తున్నారు.